अस्सलाम वालेकुम। शहरियान महबूब नगर के लिए बहुत ही ये खुशखबरी का मौका है कि मदीना एजुकेशनल सोसाइटी के जानिब से हमने जो है इस साल इंजीनियरिंग कॉलेज शुरू किया है। तो सारे महबूब नगर के तलबा से और उनके पेरेंट्स से मैं अपील करता हूं कि इस साल जो है GKIT में आप लोग दाखिला लें। हमारा मकसद भी यही है कि महबूब नगर के जितने भी तलबा हैं जो हैदराबाद जाके नहीं पढ़ सकते, कहीं दूर मुकामात पे जाके नहीं पढ़ सकते, वैसे लोगों के लिए हमने जो है सोसाइटी की तरफ से इंजीनियरिंग कॉलेज लेके आया है। सिर्फ आपके लिए लाया है। तो मैं हमारे पास जो कोर्सेस है AIML, CSC, CSCI और जो है INF इंफॉर्मेशन टेक्नोलॉजी, ये 4 कोर्सेस हमने इस साल शुरू किए हैं। इसमें मैनेजमेंट B कैटेगरी में जो है हर कोर्स में 18 सीटें होते हैं। तो हमारे पास जो है हम ये जो 18 सीटें जो मैनेजमेंट के हर कोर्स में हैं, तो हम जो है गवर्नमेंट की जो फीस हमको डिसाइड किया गया है 35,000, वो 35,000 में ही हम आपको जो है मैंने B कैटेगरी में सीट देने के लिए हम तैयार हैं। तो आप आइए। तलबा से और उनके पेरेंट्स से मैं अपील करता हूँ कि इस GKIT में आप लोग दाखिला लें। आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज़। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि बेरोज़गार ख़वातीन को सिटविन के ताउन से महबूब नगर फर्स्ट के ज़रिए फ़राहम की जा रही मुफ्त हुनरमंदी की सिटविन तरबियत का फ़ायदा उठाना चाहिए। उन्होंने महबूब नगर टाउन के बीगरेड्डी कॉलोनी में वाक़ महबूब नगर फर्स्ट ऑफिस में कंप्यूटर, फैशन डिज़ाइनिंग, ब्यूटिफिकेशन और की तरबियत हासिल करने वाले उम्मीदवारों को रुकन असम्बली ने अपने ज़ाती फ़ंड से मुतालियाती मवाद तक़सीम किया। इस मौके पर डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद गौड़, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, महबूब नगर फर्स्ट सुपरवाइजर गुंडा मनोहर के अलावा दीगर मौजूद थे। బ్యాచెస్ అయిపోయినాయి, థర్డ్ బ్యాచ్. సో థర్డ్ బ్యాచ్ కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇంత పర్ఫెక్ట్గా జరుగుతున్న ట్రైనింగ్ సెంటర్ సెట్టింగ్ సంబంధించి లేదు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మిగతా దగ్గర 10 మంది 20 మంది కూడా ట్రైనింగ్ సెంటర్కి రావట్లేదు, కానీ ఇక్కడ మనకు వందల మంది వస్తూ ఉన్నారు, ఇంకా మిగిలిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు ఏమి ఇవ్వచ్చు మన వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మీకు ఉపాధి ఎట్లా కల్పించాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మన వాళ్ళే అడిగిండ్రు, ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటే బాగుంటుంది అంటే ఇన్ఫోసిస్ వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేయిస్తూ ఉన్నాం. అది స్టార్ట్ అయింది. మీరందరూ ఉన్నారా స్పోకెన్ ఇంగ్లీష్లో? ఎంతమంది? వెరీ గుడ్. అందరూ కూడా ఆ అవకాశాన్ని వాడుకోండి. తర్వాత ఇంకేమైనా కోర్సెస్ మనకు కావాలి అంటే అది కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి పైన కూడా ఇంకో ఫ్లోర్ వేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో అదైతే ఇంకా చాలామంది మహిళలను మనం అకామిడేట్ చేయొచ్చు. దీంతోపాటు వీరన్నపేట ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చిండ్రా? అక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే వారం 10 రోజుల్లో అక్కడ శంకుస్థాపన చేసి ఇట్లాంటిది అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెడితే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్న వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. అన్ని విధాలుగా ఉన్న దాంట్లో మీకు బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చిన్న చిన్న పొరపాట్లు అక్కడిక్కడ ఉంటాయి, అది సహజమే. వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా MSc చేసిన వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు? 2. ఓకే. BSc సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? మ్యాథ్స్ సైన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ ఉన్నారా? వెరీ గుడ్. మేము ఈరోజు ఒక కొత్తది డిజైన్ చేస్తూ ఉన్నాం. నా ఆలోచననే సెట్విన్లో కూడా దాన్ని ఒప్పిస్తా. రాబోయే రోజుల్లో ప్రతి టీచర్ కూడా డిజిటల్ బోర్డును వాడతారు. చూసిండ్రా డిజిటల్ బోర్డు మన దగ్గర ఒకటి ఉంది కదా, దాని మీద కొంతమంది ట్రైనింగ్ అయింది. సో రాబోయే రోజులలో ఆ డిజిటల్ బోర్డుతోటే వీళ్ళు టీచర్లు పాఠాలు చెప్తారు. మీరు ఆ డిజిటల్ బోర్డు ట్రైనింగ్ అయ్యి ఎట్లా పాఠాలు చెప్పాలి అని చెప్పి మీకు MSc, BSc సైన్స్ సబ్జెక్ట్స్ మిగతా నేర్చుకుంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ డిజిటల్ బోర్డును ఇంట్లో పెట్టుకొని మీరు ఆన్లైన్లో ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన కంటెంట్ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. లేదు కొన్ని కంపెనీలు ఆ కంటెంట్ని ఇస్తాయి.
వాటిని తీసుకొని వాళ్ళతో టైప్ కావచ్చు, మీ సొంతంగా కావచ్చు, మీరు మీకు తెలిసిన వాళ్ళందరిలో ఆన్లైన్ కోచింగ్ క్లాసులు చెప్పొచ్చు. లేదు మీ ఇంట్లో ఒక రూమ్ ఉంటే అక్కడనే అందరు పిల్లల్ని పిలుచుకొని అక్కడ కూడా ఆ పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు. ఖచ్చితంగా చుట్టుముట్టు ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి చదువు నేర్చుకుంటారు. అంతేకాదు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్స్లో, లైబ్రరీలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ ప్రారంభం చేయబోతా ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలో దాదాపుగా 25 డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ ఈ సంవత్సరం ప్రారంభం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో కూడా మీరు ట్రైనింగ్ అయి ఉంటే, మన సెలక్షన్లో మీరు వస్తే ఇక్కడనే మీకు ఆ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 12,000 నుంచి 15,000 శాలరీ ఉంటుంది. అది కూడా కేవలం 3 గంటలు ఈవినింగ్ టైం చెప్పాలా, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది డ్రోన్ ఎగిరేసేది కూడా డ్రోన్ పైలట్లు అంటారు. గ్రామాలలో ఇప్పుడు డ్రోన్ పైలట్లు అంటే ఎరువులు పిచికారీ చేసేది అవన్నీ కూడా డ్రోన్ ద్వారా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు మహిళలందరూ. సో ఇట్లా చాలా రకాలుగా కోర్సెస్ ఉన్నాయి ఈ రోజుల్లో. వాటన్నిటిని మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మీరు కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ కోర్స్ చేసినా సిన్సియర్గా చేయండి. ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా మేము ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి మీరు సిన్సియర్గా ట్రైనింగ్ చేసుకుంటే అది మీ జీవితంలో ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. మన మహబూబ్నగర్ ఫస్ట్ ఉండాలి అన్నిట్లో అని చెప్పి ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన మహబూబ్నగర్ ఏముండాలి? ఫస్ట్. మహబూబ్నగర్